బాలిక అత్యాచార ఘటనలో బాధితులైన వారి కుటుంబాన్ని రోజా పరామర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరిగితే పవన్ తొక్కి నార తీస్తానన్నారని, ఎంతమందిని తొక్కి నార తీశారో పవన్ కళ్యాణ్ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. 4 నెలల్లో 100కు పైగా అఘాయిత్యాలు జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు రోజా. వర్ణనాతీతం. మీరే చూడండి, ప్రతి ఒక్కరూ వాళ్ళకి బిడ్డలు పుట్టాలని భగవంతుణ్ణి ప్రార్థించి ఎన్నో పూజలు నోములు చేసి బిడ్డల్ని కంటే ఆ బిడ్డల్ని ఇలా కిరాతకులు చంపేసి పూడ్చిపెట్టేస్తుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బిడ్డ అంటే ఎవరి బిడ్డ అయినా బిడ్డే కదా. ఈరోజు వాళ్ళ అమ్మ చెప్తోంది, ఆ బిడ్డ శవం చూస్తే చెస్ట్ దగ్గర, భుజాల దగ్గర, ఇంకెక్కడెక్కడో కొరికి అమ్మాయిని నాశనం చేసి అమ్మాయిని చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏ విధంగా వాళ్ళ దగ్గరికే వచ్చి నించొని ఉన్నాడంట. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రభుత్వ చేతగానితరం ఫెయిల్యూర్ వల్ల నేరస్తులకు వస్తున్న ధైర్యం కాదా అని నేను అడుగుతున్నా. 4 నెలల్లో దాదాపుగా 100 మంది పైన ఈరోజు అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, తగలబెట్టడాలు కానీ, నరికి ముక్కలు చేయటం కానీ, పూడ్ చేయటం కానీ, బ్రెయిన్ డెడ్ చేయటం కానీ ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుందా? ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి, హోంమంత్రి అనిత సిగ్గుపడాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి, ఈరోజు చేస్తున్న పనులేంటి? ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది నార తీశారయ్యా? దాదాపుగా 100 మంది ఆడబిడ్డలు ఈరోజు చనిపోయారు. ఎంతమంది తొక్కి నార తీసావు? ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు హోంమంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు? ఎందుకు నేరస్తులకి భయాన్ని కల్పించలేకపోతున్నావు? ఎందుకు ఇలాంటి